హాయ్ అండి. హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఆటిజం స్టిమ్స్. ఇవాల్టి వీడియోలో మనం అసలు ఆటిజం అంటే ఏంటి, ఆటిజం ఎందుకు వస్తుంది అండ్ వచ్చాక ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందామండి. ఆటిజం అనేది ఒక మెంటల్ కండిషన్ కాదండి, అది ఒక న్యూరలాజికల్ కండిషన్. దీన్ని డెవలప్మెంటల్ డిసార్డర్ అని కూడా అంటారు. అంటే కిడ్ బ్రెయిన్ డెవలప్ అయ్యే టైంలో కొంచెం తేడాగా డెవలప్ అవ్వడం వల్ల ఈ కండిషన్ అనేది మనం చూస్తూ ఉంటాం పిల్లల్లో. అండ్ ఈ కండిషన్ ఉన్న పిల్లల్లో మేజర్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఐ టు ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడం, వాళ్ళల్లో వాళ్ళే ఆడుకోవడానికి ఇష్టపడడం, పక్కన పిల్లలతో కానీ పక్కన మనుషులతో కానీ కలవకపోవడం, వాళ్ళ పేరుతో పిలిచినా వాళ్ళు పలకకపోవడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటామండి పిల్లల్లో మనం. అండ్ మరి కొంతమంది పిల్లల్లో అయితే రిపిటేటివ్ బిహేవియర్స్ అంటారు. అంటే చేసిన పనినే పదే పదే చేస్తూ ఉంటారు, చెప్పిన పదాన్నే పదే పదే చెప్తూ ఉంటారు, చూసిన దాన్నే పదే పదే చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక కార్ తీసుకున్నారనుకోండి, దాన్ని ముందుకు వెనక్కు అంటూ ఉంటారు, దాని వీల్స్ వంకే పదే పదే చూస్తూ ఉంటారు. వీటిని రిపిటేటివ్ బిహేవియర్స్ అంటారు. ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి పిల్లల్లో. అండ్ మరి కొంతమంది పిల్లల్లో అయితే మైల్ స్టోన్స్ అచీవ్ అవ్వరండి. అంటే నిలబడుకోవాల్సిన టైంలో నిలబడుకోలేకపోయినా, మాట్లాడాల్సిన టైంలో మాట్లాడలేకపోయినా, మరి కొంతమంది పిల్లలు అయితే మైల్ స్టోన్స్ అన్నీ అచీవ్ అయ్యండి పర్ఫెక్ట్గా ఉంటారండి ఒక 15-16 మంత్స్ వరకు. తర్వాత ముందుకు వెళ్ళాల్సిన పిల్లాడు వెనక్కి వచ్చేస్తున్నాడు, రిగ్రెషన్ కనిపిస్తుంది అంటే మనం వెంటనే పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ దగ్గర కానీ పీడియాట్రిక్ సైకియాట్రిస్ట్ దగ్గర కానీ తీసుకెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా లేదు కిడ్ నార్మల్గానే ఉన్నాడు, డాక్టర్ సలహాలు అవసరం లేదు, తనే మాట్లాడతాడు అని ఇలా ఎవరైనా చెప్పినా వినకండి. యాజ్ ఏ మదర్గా, యాజ్ ఏ ఫాదర్గా మీ ఇన్స్టింక్ట్స్ కిడ్లో రిగ్రెషన్ కనిపిస్తుంది అంటే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోండి. అక్కడ డాక్టర్ ప్రాపర్ అసెస్మెంట్ చేసిన తర్వాత ఆటిజమా కాదా అన్నది నిర్ధారిస్తారు. సో ఒకవేళ ఆటిజం అని చెప్తే వెంటనే మనం ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఆటిజం అనేది ఎందుకు వస్తుంది అంటే ప్రస్తుతానికైతే రీజన్ ఎవరికీ తెలియదండి. ఆటిజం మీద చాలా ఇయర్స్ నుంచి రీసెర్చెస్ అయితే నడుస్తూ ఉన్నాయి. కొన్ని రీసెర్చ్ సెంటర్స్ దీనివల్ల వస్తుంది అంటే మరి కొన్ని రీసెర్చ్ సెంటర్స్ దానివల్ల కాదు అని ప్రూవ్ చేస్తున్నారు. సో సైంటిస్టులకే ప్రస్తుతానికైతే రీజన్ తెలియదండి ఎందుకు వస్తుంది అని, డాక్టర్స్కి కూడా తెలీదు. సో ఎవరికి తెలియదు కాబట్టి దీనికి ట్రీట్మెంట్ కానీ ఏది కానీ లేదు. ట్రీట్మెంట్ లేదంటున్నారు, కిడ్కి ఏమో ఆటిజం అని డయాగ్నోసిస్ అయిపోయింది అని డిప్రెషన్లోకి వెళ్ళకండి. ఇది డిప్రెస్ అయ్యే టైం కూడా కాదు. కిడ్ లైఫ్లో ఈ ఎర్లీ ఇయర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి బ్రెయిన్ డెవలప్మెంట్కి. మనం డిప్రెషన్ పేరుతో ఆ ఎర్లీ ఇయర్స్ అనేవి మనం వేస్ట్ చేస్తూ ఉంటాము. సో ప్లీజ్ అండి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేసేయండి, యాక్సెప్ట్ చేయండి ఆటిజంని. అండ్ థెరపీస్ అయితే స్టార్ట్ చేయండి. మనకి డాక్టరు చెప్తారండి ఏ ఏరియాస్లో మన కిడ్ వీక్ ఉన్నాడు అని అసెస్మెంట్ తర్వాత ఆ ఏరియాస్లో మనం థెరపీస్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ట్రీట్మెంట్ లేదంటున్నారు కదా అని ఏ థెరపీ పడితే ఆ థెరపీ, ఏ మెడిసిన్ పడితే ఆ మెడిసిన్ వాడకండి. కిడ్ ఒకవేళ స్పీచ్ లేదు, వర్డ్స్ లేవు, సౌండ్స్ లేవు అంటే స్పీచ్ థెరపీ తీసుకోవాల్సి ఉంటుంది. కిడ్లో కుదురు హైపర్ యాక్టివిటీ ఎక్కువ ఉంది, అటు ఇటు ఎక్కువగా పరిగెడుతున్నాడు అంటే ఆక్యుపేషనల్ థెరపీ తీసుకోండి. అండ్ కిడ్లో సెన్సరీ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయంటే సెన్సరీ ఇంటిగ్రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కిడ్లో బిహేవియరల్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి, సెల్ఫ్ స్టిమ్యులేటరీ బిహేవియర్స్ ఉన్నాయి అంటే బిహేవియర్ థెరపీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ సెల్ఫ్ స్టిమ్యులేటరీ బిహేవియర్స్ అంటే ఏం లేదండి, కిడ్ యొక్క ఎమోషన్స్ని కిడ్ కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల వచ్చే బిహేవియర్స్ ఇవి. కిడ్ వాలంటరీగా చేయట్లేదు ఈ బిహేవియర్స్ ఏవి కూడా, కిడ్కే తెలియకుండా కిడ్ బాడీ ఈ బిహేవియర్స్ అన్నీ ఇచ్చేస్తూ ఉంటుంది. ఇవి ఎలా ఉంటాయి అంటే కిడ్ ఒక చోట నిలబడుకొని జంపింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటాడు, హ్యాండ్ ఫ్లాపింగ్ చేస్తూ ఉంటాడు, ఊ అని సౌండ్స్ చేస్తూ ఉంటాడు, కొంతమంది రాకింగ్ బిహేవియర్స్ చేస్తూ ఉంటారు ముందుకు వెనక్కి, మరి కొంతమంది హెడ్ బ్యాంగింగ్ చేసుకుంటూ ఉంటారు, మరి కొంతమంది పిల్లలు అయితే వాళ్ళని వాళ్ళే కొరికేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి బిహేవియర్స్ మనం ఎక్కడైనా మాల్స్లో కానీ షాప్స్ దగ్గర కానీ ఏదైనా పబ్లిక్ గ్రూప్ సెట్టింగ్స్లో కానీ చూసినప్పుడు దయచేసి వాళ్ళకైతే ఒక వియర్డ్ లుక్ ఇవ్వకండి. ఎందుకంటే అది వాళ్ళు కంట్రోల్ చేసుకుందాం అనుకున్నప్పటికీ ఆ కిడ్ బాడీ సహకరించక అవి వచ్చేస్తూ ఉంటాయి, అది వాళ్ళు కావాలని చేయట్లేదు. అండ్ మీరు అలా ఒక వియర్డ్ లుక్ ఇవ్వడం వల్ల వాళ్ళ పేరెంట్స్కి చాలా హర్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో ఆ బిహేవియర్స్ తగ్గించి వాళ్ళని నార్మల్ చేయాలని వాళ్ళు చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. సో ప్లీజ్ అండి, ఆటిజం గురించి అర్థం చేసుకుందాం మనం, వాళ్ళ బిహేవియర్స్ ఎందుకు ఇస్తున్నారు అనేది అర్థం చేసుకుందాం. నా అప్కమింగ్ వీడియోస్లో నేను ఇంకా క్లియర్గా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను విజువల్స్తో సహా. సో ప్లీజ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఈ వీడియోని. థ్యాంక్ యూ సో మచ్.